మీరు పాత తరం సింగర్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇమిటేట్ చేస్తారు. ఒకసారి నా కోసం అన్ని పాటలు చిన్న చిన్న అన్ని మీరు మెడ్లీ మొత్తం వాయిస్ ఇమిటేషన్ కావాలి అంటే మీరు అన్నారుగా మ్యూజిక్ క్రియ అని, అది కావాలి నాకు. అంటే ఈ పర్టికులర్ సాంగ్ లైక్ మేబీ 70 years old. అంటే అప్పట్లో ఐటమ్ సాంగ్ అనుకో. అంటే ఆవిడ క్యారెక్టర్ నెగిటివ్ కాబట్టి స్వర్గసీమ బాలాంతర రజనీకాంతరావు గారి మ్యూజిక్ అనమాట. పావురమ్మా 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 వెరపేలే పావురమ్మా ఓహో పావురమ్మా వెరపేలే పావురమ్మా పావురమ్మా. సూపర్, భలే గుర్తు చేశారు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మనకు అన్ని గుర్తు వచ్చేస్తాయి పాటలు. అట్లా ఉంది. నెక్స్ట్ జిక్కి గారు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు గానం మనసుని మరపించు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు గానం మనసుని మరపించు. సూపర్, అలాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్. ఆవిడ వాయిస్ మనం విన్నాం కదా. అవునవును. తర్వాత జమునా రాణి గారు. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. ఎక్స్ప్రెషన్స్ కూడా సూపర్ అసలు, అసలు అద్భుతం. నెక్స్ట్ ఇప్పుడు అలా మెల్లగా ఎల్లారేశ్వరి గారు మీ పేటెంట్. నా పేటెంట్ అది మాయిదార్ చిన్నోడు సాంగ్ కొత్త పాత ఎల్లారేశ్వరి గారు పాడింది. కొత్త సినిమా దేవదాస్ సినిమా పాడారు వైవిఎస్ చౌదరి గారు. చాలా మందికి తెలియదు. బానిసగా వచ్చావు నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు నాలో ఆడతనాన్ని నిద్రలేపావు, రేయి తెల్లారి చల్లారిపోతుంది రాధా అన్నాదరు, తీగ అల్లాడి మల్లాడిపోతుంది రాధా సుందర, ఒకటున్నది నాలో ఒలపున్నది నీలో, ఆ పట్టుని విడుపుని కోరుకో, సన్నజాజులో కొన్ని మోజులో అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయ తళుకు బెళుకు కొనువేరా, పాల వెళ్ళి పుంతకాడ పైట కొంగు జారిపోయే పడుచు గొడవ వినవే. అసలు మీరు ఒక పుస్తకాలన్నీ చూడకుండా ఎలా పాడేస్తున్నారు అసలు? ఇవన్నీ ఎన్నిసార్లు పాడుంటాం కదా యాక్చువల్లీ.